మహిళల చేతుల్లోకి అధికారం వెళుతుందన్న భయంతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంలు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వడం ఆ పార్టీలకు ఇష్టం లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే తమ పీఠాలు కదులుతాయన్న భయంతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశంలోని అన్ని ప్రాంతాలలో మహిళలతో సహా మగవాళ్ళలో కూడా కొత్త నాయకత్వం వస్తుందనేటువంటి భయం వీళ్ళకున్నది. కొత్త నాయకత్వం ముందుకు వస్తుంది. తరతరాలుగా తమ కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ వారసత్వము, రాజకీయ ప్రాబల్యము యువతరము, నవతరము మహిళల చేతుల్లోకి వెళ్తుంది, బడుగు బలైన వర్గాల చేతుల్లోకి వెళ్తుంది అనేటువంటి కుట్రతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. తమ పీఠాలు కదిలిపోతాయని భయంతో ఈ రకమైనటువంటి రాజకీయ డ్రామాలు ఆడి ఈరోజు బిల్లును వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ ఫార్ములా ఆయన సొంత ఆలోచన కాదన్నారు కిషన్ రెడ్డి. సగం సీట్లు జీడీపీ ఆధారంగా ఇవ్వాలన్న ప్రతిపాదన ఎంఐఎందని చెప్పారు. అసదుద్దీన్ తమ పార్టీ రూపొందించిన హైబ్రిడ్ ఫార్ములాను సీఎం నోటి చెప్పించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదది, అది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ హైబ్రిడ్ ఫార్ములా. ఇది రేవంత్ రెడ్డి ఫార్ములా కాదు. ఈ హైబ్రిడ్ ఫార్ములా పేరుతో ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చెప్పినాడో ఆ ఫార్ములా తయారు చేసింది, ఆ ఫార్ములా కాంగ్రెస్ పార్టీకి చెప్పింది అసదుద్దీన్ ఓవైసీ అని మనం చేస్తున్నాను. ఆ ఫార్ములా నిన్నటి రోజు పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఫార్ములా బెస్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా అమలు చేయాలని చెప్పి తన ఫార్ములాను ముఖ్యమంత్రి నోటి నుంచి చెప్పించి ఆ ఫార్ములా ఈరోజు అమలు చేయాలని పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తా ఉన్నాడు. దీని భర్త అర్థం చేసుకోవచ్చు ఈ ఫార్ములా ఎవరిది.